నీ పేరు ఎక్కడ రాస్తావు? సాత్విక. ఓకే, వీడు రాసుకో. ఇదేంటిది? ఓం. మంచిగా ఇది దిద్దుకో. చలో దిద్దు. ఇంకొక పిల్లవాడిని ఇక్కడ కూర్చోబెట్టి చప్పట్లు కొట్టండి. అన్నమ్మా పట్ల బడి పట్టు లాక్కుంటా. చలో మెల్లగా తీసుకో. స్కూల్ బాగుందని, స్టాండర్డ్ స్కూల్ బాగుందని. ఇది కూడా సార్ స్కూలే సార్. ఇది కూడా జానన్న అడుగు. ఒక్క నిమిషం. అరే మీరు ఏమనకంటే వాళ్ళు చెబుతారు, మీ పని మీరు చేయక జరగమని చెప్పి. శివన ఎట్లా జానన్న శివన రాని తమ్ముడు నా సెల్లో తీసుకోమ్మా. అవసరం ఉన్న మేరకు కూడా నిధులను మనం మంజూరు చేసుకుందాం. వరంగల్ అర్బన్ జిల్లాలో విద్యా రంగంలో ఒక మోడల్ జిల్లాగా నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ ను రిపేర్ చేయడానికి, కలరింగ్ చేయడానికి, డ్యూయల్ డెస్క్ ఇవ్వడానికి, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడానికి 22 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. ఆ 22 కోట్ల రూపాయలను ఉపయోగించి ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులను ఉపయోగించుకొని ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ జూన్ మాసాంతానికి కానీ, జూలై మాసాంతానికి కానీ అన్ని స్కూళ్ళలో కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని వసతుల కల్పన పూర్తి అవుతుంది. తద్వారా మన పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలల కంటే మిన్నగా వాటిని తలదన్నే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తారు. మనం ఈ జనరేషన్ కు మన తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎక్కువగా ఉన్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలే దాదాపు 90% ఉన్న ఈ తెలంగాణలో మనం నాణ్యమైన విద్య అందించాలి అంటే అది గురుకుల పాఠశాల ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ సిస్టమ్ లో
మనం మన పిల్లలకు కనుక విద్యను అందించగలిగితే, ఒక తరాన్ని కనుక మనం ఆ సహాయం చేయగలిగితే ఈ తరమే తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తుంది అనేది వారి ప్రగాఢమైన విశ్వాసం. అందుకు అనుగుణంగానే ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ దాదాపుగా 510 గురుకుల పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరంలో 2017-18 విద్యా సంవత్సరంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇప్పుడే మనకు ఒక వార్త కూడా విన్నాం. మనం ఇవాళ బుల్లికుంట హై స్కూల్ నుంచి IIIT బాసరాలో దాదాపు 7 విద్యార్థులకు అవకాశం వచ్చింది. బ్రహ్మాండంగా మార్కులు సంపాదించుకున్న పిల్లలందరికీ కూడా అక్కడ అవకాశం వచ్చింది. నాకు ఇప్పుడే మా PA గారు కూడా ఒక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా మోడల్ స్కూల్స్ నుంచి 296 మంది విద్యార్థులు 936 సీట్లకు గాను 296 మంది విద్యార్థులు ఇవాళ మన పాఠశాలల నుంచి IIITలో సీట్లు సంపాదించుకున్నారు. అంటే ఏ రకంగా మన పాఠశాల ప్రమాణాలు పెరుగుతున్నాయో, దాదాపుగా 31% విద్యార్థులు ఇవాళ IIITలో చేరిన వాళ్ళందరూ కూడా మన పాఠశాలలో చదివిన విద్యార్థులని చెప్పుకోవడానికి చాలా గొప్పగా సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. మీరు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం ఉంచండి. మీరు ప్రభుత్వం చేసే అభివృద్ధి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి చేస్తున్న కృషిని మీరు కూడా తోడ్పాటు అందించండి. తప్పకుండా మనం మన పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చుకునే అవకాశం ఉంటుంది.